ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల అభ్యర్థులను అనౌన్స్ చేసిన ఆ ఒక్క సీటు విషయంలో మాత్రం గప్చుప్ అంటోంది టీడీపీ. అక్కడేమో అరడజన్ మంది టికెట్ కోసం క్యూలో ఉన్నారు. మొన్నటిదాకా జనసేనకి ఇస్తారని ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఇప్పుడు సీటు తమకేనని తేలిపోవడంతో పోటీ పడుతున్నారు. మరి ఉన్న నేతల్లోనే ఒకరికి ఇస్తారా, లేక అధికార పార్టీ నుంచి ఎవరన్నా వస్తారా? సిద్ధా తిరిగి వస్తారా? అందుకే పెండింగ్ పెట్టారా? దర్శి టీడీపీలో సస్పెన్స్. టీడీపీ తమ్ముళ్లని తెగ ఊరిస్తోంది దర్శి సీటు. పశ్చిమ ప్రకాశం జిల్లాలో కీలకమైన దర్శిలో రెండు ప్రధాన పార్టీలకు బలమైన కేడరుంది. ఓసారి ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే మళ్లీ గెలవరన్న సెంటిమెంట్ 6 దశాబ్దాలుగా కంటిన్యూ అవుతోందక్కడ. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లోనూ కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకోవడం ఈ నియోజకవర్గంలో ఆనవాయితీగా వస్తోంది. అప్పుడెప్పుడో 1955, 62 ఎన్నికల్లో దరిశెల వెంకటరమణారెడ్డి మాత్రమే 2 సార్లు గెలిచారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా సింగిల్ టైమే. 2019లో దర్శిలో గెలిచిన వైసీపీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మాజీ ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చింది. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో పొత్తులో దర్శి సీటు జనసేన కేటాయిస్తారని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే జనసేన దర్శి సీటును వద్దనుకోవడంతో టీడీపీ నేతల మధ్య టికెట్ ఫైట్ మొదలైంది. ఆశావాహులతో పాటు కొత్త నేతలు కూడా పోటీలు పడి దర్శి సీటు కోసం ఖర్చీపులు వేస్తున్నారట. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే టీడీపీ నుంచి చివరికి బరిలో ఉండేదెవరన్నదే ఇంకా సస్పెన్స్ గా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి దర్శిలో 10 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు టీడీపీ గెలిచింది. 3 సార్లు కాంగ్రెస్, 1 సారి ఇండిపెండెంట్, పోయినసారి వైసీపీ దర్శిలో జెండా ఎగరేశాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబురావు తర్వాత వైసీపీలో చేరిపోయారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన సిద్ధా రాఘవరావు 2019లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగానే వైసీపీ గూటికి చేరారు. దీంతో దర్శిలో టీడీపీకి గట్టి నాయకత్వం లేకుండా పోయింది. 2014లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధా రాఘవరావుకు జనసేన మద్దతివ్వడంతో టీడీపీ సునాయాసంగా గెలిచింది. ఈసారి కూడా ఈ సమీకరణాలతోనే జనసేన పార్టీ దర్శి సీటు కోరుతోంది. అయితే చివరికి జనసేన ఆ సీటు వదులుకోవాల్సి రావడంతో టీడీపీ నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి అనూహ్యంగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సిద్ధా టీడీపీలోకి తిరిగొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట కూడా దర్శిలో సిద్ధా అయితే బాగుంటుందని టీడీపీ అధిష్టానానికి సూచించినట్లు చెప్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి సిద్ధా రాఘవరావు పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో దర్శిలో ఆ ఇద్దరు పోటీకి దూరమయ్యారు. కుటుంబ కారణాలతో బూచేపల్లి పోటీకి దూరంగా ఉంటే ఒంగోలు ఎంపీకి పోటీ చేయాల్సి రావడంతో సిద్ధా రాఘవరావుకి దర్శి నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. సిద్ధా టీడీపీలోకొస్తే వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆ ఇద్దరి కాంబినేషన్ దర్శిలో రిపీట్ అయ్యేలా ఉంది. టీడీపీలో చేరేందుకు మాజీ మంత్రి చేస్తోన్న ప్రయత్నాలతోనే దర్శి టికెట్ పెండింగ్ లో పెట్టారని తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు.